భవిష్యత్తుకి మీ చదువే పునాది. స్టూడెంట్స్ కి ఎడ్యుకేషనల్ మెటీరియల్. కోవూరు జేబీఆర్ స్కూల్ నందు సాక్షి యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు పి శ్రీహరి పర్యవేక్షణలో 10th క్లాస్ విద్యార్థులకు స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ మెటీరియల్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శివుని నరసింహుల్ రెడ్డి, రామిరెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి విచ్చేసి విద్యార్థులకు వారి చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ, మీ చదువే మీ ఆయుధం, క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. ఉపాధ్యాయులు చెప్పే మాటలు మీ భవిష్యత్తు కోసం ఉన్న సమయం చాలా తక్కువ. ప్రతి 10th విద్యార్థి చదువుకొని ఇష్టంగా చదివి స్కూల్కి, తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలి. మీరు ఉన్నత స్థాయిలో ఉండాలి. ఎక్కడ ఉన్నా మీకు చదువు చెప్పిన గురువుల్ని మర్చిపోకూడదని తెలియచేశారు. నీ బంగారు భవిష్యత్తుకి మీ చదువే మీ ఆయుధం అని అన్నారు. విద్యార్థులను స్టడీ మెటీరియల్ ఇచ్చి ప్రోత్సహిస్తున్న సాక్షి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు షేక్ గౌస్ బాషా, ఇన్ఛార్జ్ షేక్ మస్తాన్, ఆర్ రాహేలమ్మ, జి వజ్రమ్మ, కె గంగా భవాని, ఎండి నస్రీన్, వి విజయకుమారి, ఎం రేణుక, ఏపీ కోటయ్య, సిహెచ్ ఉమా ప్రభాకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సాక్షి మీడియా మరియు న్యూస్ పేపర్ వాళ్ళు ఈరోజు మీ అందరికీ కొన్ని మెటీరియల్స్ పంపించడం జరిగింది. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాబోయే సార్ చెప్పినట్టు 50 డేస్లో మీకు ఫైనల్స్ ఉంది కాబట్టి ఆ ఫైనల్స్ ఎగ్జామ్స్లో మీరు ఈ 300 డేస్ ఏ విధంగా చదివారో ఈ 50 డేస్ మీకు అంత కీలకం. ఈ 50 డేస్లో మీరు కొన్ని కార్యక్రమాలు ఉపాధ్యాయులు చెప్పినట్టు అది కేవలం మీకోసం చెప్పేదే కాదు, మీ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం. ఎందుకంటే ఉపాధ్యాయులు చెప్పేది కేవలం మీరు బోధనగా తీసుకోవాకండి. ఎందుకంటే వాళ్ళు మీకు ఒక ఇన్స్పిరేషన్. ఉపాధ్యాయులు ఎప్పుడు మీలాంటి వారు వెళ్తూ ఉంటారు, కానీ ఉపాధ్యాయులు మాత్రం ఎప్పుడు ఇక్కడే ఉంటారు. చాలామంది పిల్లల్ని దేశ రక్షణ కోసం మరియు రాష్ట్రంలో వివిధ విభాగాలలో మిమ్మల్ని మంచి పొజిషన్లో చూడాలని చెప్పి వాళ్ళు ఎల్లవెల్లలా కోరుకుంటుంటారు. అందుకని చెప్పి నేను ముఖ్యంగా మీరు ఏ పొజిషన్లో ఉన్నా రాబోయే రోజుల్లో మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల్ని సంవత్సరానికి ఒక్కసారైనా పోయి కలిసి వాళ్ళ యోగక్షేమాలు మరియు అదేవిధంగా మీరు ఎలా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి కలిస్తే ఆ ఉపాధ్యాయులు కూడా చాలా సంతోషపడతారు. ఎందుకంటే నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, కరోనా సమయంలో మాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు అప్పుడు చాలామంది పేద ఉపాధ్యాయులు ఉన్నారు. మేము కరోనా సమయంలో మాకు ఒక ఉపాధ్యాయుడు ఫోన్ చేసి చాలా కఠినంగా మాట్లాడడం కూడా జరిగింది. కఠినంగా అంటే చాలా బాధాకరంగా. ఆ రోజు మేమందరం, మా స్టూడెంట్స్ అందరూ కలిసి ఆ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం. ఆ రోజు మా స్టూడెంట్స్ అంటే నా టీమ్మేట్స్ అందరం ప్రతి సంవత్సరం ఆ స్టూడెంట్స్ని, ఆ టీచర్స్ని కలుస్తూనే ఉంటాం. మా యోగక్షేమాలు మరియు అదేవిధంగా టీచర్స్ యోగక్షేమాలు కూడా తెలుసుకుంటూ ఉంటాం. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే స్టూడెంట్స్ చాలా దారుణంగా ఉన్నారు. ఎందుకంటే చెడిపోయేదానికి ఇదే కరెక్ట్ టైం. ఒక్కసారి ఆలోచించండి, మన తల్లిదండ్రుల గురించి ఆలోచించండి, మనకి చదువు చెప్పిన ఉపాధ్యాయుల గురించి ఆలోచించండి. అదే రాష్ట్ర ప్రభుత్వం మీకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు మరియు అదేవిధంగా పిల్లలకి ఏది కావాలో, ఏ వసతులు కావాలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మీకు చేస్తుంది, ఎంతో ఖర్చు పెడుతుంది మీకోసం. ఒక్కసారి ఆలోచించండి. చాలామంది ఏదో విధంగా డ్రగ్స్కో లేదంటే ఇంకో మత్తు పదార్థాలకో బానిస అవుతున్నారు. అవ్వకండి. మీరు ఉపాధ్యాయులు చెప్పినట్టు మీ తల్లిదండ్రుల కష్టానికి మీరు ఖచ్చితంగా ఉన్నత స్థితిలో ఉండి మీరు రాష్ట్రానికి మరియు అదేవిధంగా దేశానికి ఉపయోగపడేటట్టు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ బెస్ట్ ఫ్యూచర్. ఉపాధ్యాయులకు, మాస్టర్లకు అందరికీ వందనాలు. పిల్లలందరికీ ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఎట్లాంటి ముఖ్యం చేసిందంటే, మీకు 50 రోజుల్లో 10th క్లాస్ పరీక్షలు
పెట్టబోతున్నాం. మీరు పుస్తకాలు రాసుకుని చదివేదానికన్నా గైడ్లు ఇస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అవి చదివితే చాలనే ఉద్దేశంతో సాక్షి వాళ్ళు మీకు సైన్సు లెక్కలు గైడ్స్ పంపించారు. వాళ్ళకి ముందుగా అందరూ కూడా తెలిపాలి. ఎందుకంటే దాంట్లో ముందే ముఖ్యమైన చదివినా చాలు. నేను కూడా చెప్పేది ఏంటంటే నిన్న కూడా గణతంత్ర దినోత్సవానికి వచ్చాను నేను. 10th క్లాస్ పిల్లలు ఒక 20 మంది 25 మంది వచ్చారు. ఈరోజు 100 మందికి అటువంటి వచ్చినట్లు ఇంకా ఒక 50 మంది ఆబ్సెంట్. ఇదే విధంగా ఆబ్సెంట్ అయితే ఖచ్చితంగా 10th క్లాస్ పరిస్థితులు మిమ్మల్ని కూర్చొని చేస్తాం. ఈ అందరూ కూడా మీ ఫ్రెండ్సే ఉంటారు. మీ పిల్లలు పొర పిల్లలు వాళ్ళందరికి కూడా మీరందరూ చెప్పి కనీసం 50 రోజులను అటెండెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళని పరీక్షలో కూర్చొనిస్తారు, లేకపోతే కూర్చొనివ్వరు. తర్వాత మీరు ప్రైవేట్గా ఫీజు కట్టుకోవాలంటే 30-40 కట్టే కానీ మిమ్మల్ని పరీక్షలో కూర్చోనీరు. కానీ చాలా ఇబ్బంది పడతారు. నిన్న చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా. ఎందుకంటే 8 రోజులు స్కూల్కి వచ్చేది ఒక ఎత్తు, ఈ 50 రోజులు వచ్చేది ఒక ఎత్తు. ఎందుకంటే ఇదే మీకు పునాది. ఈ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. 10th క్లాస్లో మీరు ఎంత గట్టిగా చదివి ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటే భవిష్యత్తులో మీకు 10th క్లాస్ మార్కులే మీకు ఉపయోగపడతాయి. ఆ ఉద్దేశంతోనే ఈ సాక్షి పేపర్ వాళ్ళు మనకి బుక్ పంపించారు. పరవలు కూడా సార్ వాళ్ళు చెప్పారు, పరవలు పంపిస్తున్నారు. మీరు 50 రోజులు కష్టపడి చదివి అందరూ కూడా వాస్తవాన్ని కోరుకుంటున్నాను. పోతే ఈ భవిష్యత్తు మీ అమ్మ తల్లిదండ్రులు కూడా మీ సోదరి మీద ఆధారపడి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతా కూడా మాలాంటి చిన్నవాళ్ళే, పెద్దవాళ్ళంతా కాన్వెంట్కి పోతుంటారు. వాళ్ళ గురించి మనం అనుకోబడ్డారు. మన భవిష్యత్తు మన చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా చదివి మీరు మంచి స్థాయిలో పోవాలని, మీ తల్లిదండ్రులు కూడా లక్ష్యంగా చూసుకోవాలని, మన ఊరికి కూడా పేరు తేవాలి. మళ్ళీ కూడా మన స్కూల్కి కూడా స్కూల్ అంటే కేవీఆర్ స్కూల్ అంటే మంచి పేరు తేవాలని కోరుకుంటూ పోతే ఇప్పుడు నుంచే కష్టపడండి. 50 రోజులు. నేను కూడా 71 స్కూల్లో చదివాను. 71లో చేరా. ఆ రోజు ఇన్ని వసతులు లేవు. ఏదో స్కూల్కి వచ్చేవాళ్ళవి, అప్పుడు యూనిఫారాలు లేవు, ఏదో భోజనాలు కూడా అంతగా లేవు. ఈరోజు మీకు అన్ని వస్తువులు ఉన్నాయి. A to Z అన్ని గవర్నమెంట్ జరుపుతుంది. కాబట్టి మీకు చేయాల్సినంత ఏంటి, చదువుకోవాలి, మీ భవిష్యత్తులో బాగుపడాలని ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా మీకు అన్ని సదుపాయాలను కలిగిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి చదువుకొని మంచి ఫస్ట్ మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ వారికి ధన్యవాదాలు. పిల్లలకి అడ్వాన్స్లకి టీచర్స్కి విద్యార్థులకి నా నమస్కారాలు. మీకు ఆపరేషన్ ఎవరికి తెలుసు, వచ్చేట్లేదు సౌండ్ భవిష్యత్తు ఉంది. పిల్లకాయలందరూ నేను కూడా చిన్నప్పుడు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఈ స్కూల్లో చదువుకోవచ్చునండి. అప్పటికన్నా ఇంకా ఫెసిలిటీస్ గవర్నమెంట్ బ్రహ్మాండంగా అరేంజ్ చేస్తుంది. మీరంతా మంచి భవిష్యత్తు ఇది అందరూ మంచి ఉన్నారని కోరుకుంటూ నిజంగానే మనకి ప్రతిరోజు అప్పుడప్పుడు కూడా నేషనల్ ఫెస్టివల్సే కాకుండా దీన్ని మనం పెద్దగా లోకల్ ఫెస్టివల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు యూటీఎఫ్ వాళ్ళు కూడా వచ్చి మనకి బుక్స్ ఇచ్చిపోయారు సరే కదా, ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నారు. ఇంకా మన సోషల్ సారు సి సెక్షన్కి వెళ్ళేటటువంటి సోషల్ సార్ కూడా ఒక రకమైనటువంటి మెటీరియల్ తెచ్చిచ్చారు. అది నేను చూడలేదు, నాకు కూడా తెలియదు. తర్వాత మా సెక్షన్ వాళ్ళకి కూడా సారే తీసుకొచ్చి ఇచ్చారనమాట. అది ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది మాకు. ఎందుకంటే అందులో 8 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ డివైడ్ చేస్తున్నాయి దాంట్లో. అది చూసి మేము అంటే లెసన్ వారీగా ఫుల్ లెసన్ మొత్తం లెసన్ చదవటం లేదు. అందులో మనమే క్వశ్చన్స్ డివైడ్ చేసుకొని ఏది 2 మార్కులకు వస్తుంది, ఏది 8 మార్కులకు వస్తుంది అని మనం డివైడ్ చేసుకుని చదివే కంటే కూడా అందులో ఆల్రెడీ అందులో డివైడ్ చేస్తుంది. ఇది 8 మార్కులు వస్తుంది, ఇది 2 మార్కులకు వస్తుంది. దాన్ని చూసి ఆ లెసన్ ప్రకారంగా మనం చదువుకుంటే మనకు ఎంతో ఉపయోగపడుతుంది. నేను కూడా చూశాను, ఇది చాలా యూస్ఫుల్గా ఉంది అని. అది 2 రకాలైనటువంటి మెటీరియల్ చూస్తాను. ఇప్పుడు ఇంకో రకం ఇది చూడలేదు, కానీ ఇది కూడా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.